రూమ్ ఒక ఆనట్టు ఉండదు నాకైతే ఇందాక రోజునే ఆనట్టు లేదు మూడు ఇచ్చారని చెప్పి కాదు ఇచ్చే కొద్దిగా స్పీడ్ కొద్దిగా డౌన్ చేసి కొద్దిగా వేసి తిరుగునాటి పక్క తిరుగునేద్దాం వాళ్ళకి కిక్ అవుట్ చేశారు అనుకో వాళ్ళు ఆడుతున్నారు అనుకో ఎందుకు ఆడరా మ్యాక్సిమం ప్లేయర్స్ ఇచ్చిందంట ఇప్పుడు వచ్చేసాడంట్రా హలో అమ్మ ఆట కట్ట పోయి సైడ్ అందరు సరుకు బ్యాచ్ అయ్యా అందరు తెలిసిన వాళ్ళే టీం తెలిసిన వాళ్ళే ఇంకా తొలగొట్టేట్టుగా జెర్రీయే కావాలంటే కుదరదు లేదు బ్రో డాన్ ఒక్కడైపోయాడు వెయిటింగ్ ఇస్తాడు అరే వెళ్ళరా బయటికి హలో అన్న సారీ అన్న కాలేదు పెద్ద యూట్యూబర్స్ సారీ అన్న ఇది ఏంటి ప్రత్యేక మ్యాచ్ మొదలుతుందా రివెంజ్ మ్యాచ్ వచ్చి బాగుంది ఒకటి చాలులే మన విజయవాడ మన ఇంకా టైం ఏమో బ్రో నాకు ఐడియా బ్యాగ్ ఎంతసేపు వేస్తాను ఇది వదిలేసి అదే అదే ఆగు బ్రో కంగారు పడకో జెర్రీగా పట్టేది ఏం పట్టేది అదే ధ్రువ ఎలా క్లైజ్ పెట్టి చూడు
ఇవ్వట్లేదా అన్నా చెప్పు. మనోడు తిరిగి వచ్చాడు. ఎవరు? ఏయ్, రే ఎవరు దిగొస్తే ఏంట్రా బాబు? అది కూడా కరెక్టే కదా. అదే రా ఇదివరకు ఈగిల్లేరా? ప్యాక్ చేస్తారు ఇక. వాళ్ళు నువ్వెలా అవుట్ అయిపోయారా? Double takedown. సాగర్ కూడా వచ్చాడు కదా అటు పక్క. సాగర్ ఎవరికి వాళ్ళని ఒక్కడిని 1v4 కొట్టేస్తాడు కదా. కాదు కొడతాడులే చెప్పు. అదిగో రైస్టార్ న్యూస్ పెట్టుకుంటున్నాడంట. అటు పక్క నలుగురు నాకు తెలిసిన వాళ్ళే. బానే ఉంటారు కానీ కొద్దిగా ఎక్కువ చేస్తారు అంతే. ఏ నేనేదో ఊరికే ఆడుతున్నా సరదాగా, సీరియస్ కాదు. వాళ్ళు మామూలు తెలిసిన వాళ్ళే చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం అని చెప్పి ఆడుతున్నా. ఏం చేస్తున్నారయ్యా? అయిపోయిందిలే ఇంకా. గణపరావు ఫస్ట్
అమ్మా అనుకోవచ్చా? రేపు చేస్తా. నేను ఒక కిలో చేయలేదే. సార్ కంపల్సరీ ఎవరైనా ఒక కిలో అయినా చేస్తా. దా నాతో పాటు రా. దరిద్రం. Double takedown. ఇక 2 కిలోలు. ఇది మంచి పట్టుకొని లేచిపోయారు అందరూ. ఫస్ట్ మన లేచిపోయారు అందరూ. నేను కూడా జాయిన్ చేసుకో మనవాడిని వాట్సాప్ లో. వద్దురా రే. ఎవరు? ఇదే మా విజయ్ తెలియదు నీకు. విజయ్ గిల్లో లేడు గారా, ఓన్లీ గిల్ నెంబర్స్ గ్రూప్. అది ఓన్లీ గిల్ నెంబర్స్ ఉండేది. రిక్వెస్ట్ పెట్టేస్తా, నువ్వు రిక్వెస్ట్ అరే విజయ్ అమావాస్ పౌర్ణానికి ఆడతాడు. వద్దురా బాబు, ఇప్పటికే అమావాస్ పౌర్ణాలు వాళ్ళు ఎక్కువైపోయారు. ఫోన్ కొనుక్కో ఇప్పుడే మొన్న మామూలుగా ఎవరో గేమ్ గురించి కాదు మ్యాటర్, ఇక్కడ ఆడటమే తక్కువ. డైలీ గిల్డ్ వార్స్ ఆడాలి. అయ్యా నువ్వు రెవెన్ ఒక్కయ్యా నాకు ఫస్ట్ వచ్చి ఇక్కడ అయిపోతున్నా. అయ్యా హలుక్కు బాగుంటుంది అయిపోతుందిగా. అక్కడ ఉన్నాడు ఆడు, మనం వచ్చిన చోట ఉండి చూడు, అక్కడ ఉన్నాడు ఆడు. దాదా హలుకు దాదా. అదేంటి రాకెట్ అదే పేరు బ్యాన్ అవుతారు అన్ని మార్చాలి ఈ వీకెండ్ లోపు. మారుస్తాడు ఆడు మనోడు. నువ్వు చెప్పమా కానీ సార్లు నేనున్నాగా. వీకే లోపు మారబోతే తీసేస్తా, అయ్యా అందరిని తీసేస్తా చూసుకో. నేను తీపిచ్చేస్తా అంట ముందు నేను తీపిచ్చేస్తానంట. మాట్లాడితే అందరూ తీసేస్తా అంటాడు. ఆజ్ఞ కన్నా చెప్పి నేను తీపిచ్చేస్తా అంటా లేదనుకో. మన ఇష్టం లేదండి. అదే కదా ఎవరు మారుతున్నట్టు చెప్పాలి పేరు. రే రారా ఏం చేంజింగ్ అన్నా అది రాదురా, 100 సంవత్సరాలైనా రాదు ఆ నేమ్ చేంజింగ్ కార్డు. ఈ తమ్ముండే వీక్లీ మెంబర్షిప్ తీపిస్తుంది వేరు మారుతాను. ఇవ్వగల మ్యాక్స్ చేసామేంట్రా మమ్మల్ని తీపిమని ఆడడానికి. లాజిక్ కరెక్ట్ గా మాట్లాడాలి. ఏమి రావయ్యా, మేము మ్యాక్స్ చేసుకొని కూర్చున్నామేంటి ఇవ్వగలరు. నేనే మాట్లాడాను తెలుసా ఇప్పుడు. ఓకే కొన్ని బ్యానర్ అవుతారు మారడం కూడా నేమ్ చేంజింగ్ కార్డు కావాలా? Double takedown. మీరు ముందు అదండి ఇది నాకు చెయ్యండి. తిరు అన్నదో మరి చెన్ను అన్నదో మార్పించింది. చాలా మంది ఉన్నారు పేర్లు మాత్రం అది తీసేస్తాంగా. అందరూ సరదాగా ఆడుకోవాలమ్మా. అది లేకపోతే తీసేస్తా అనకూడదు. సరదాగా ఆడుకున్నాం గిల్లుందిలే దానిలో జాయిన్ అవ్వమని. సరదాగా ఆడుకున్నాం గిల్లుంది దానిలో జాయిన్ చేయించు. ఆడైతే కొన్ని రోజుల తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు. తిరువనలో ఏమైతే అలా అయింది. ఏం మాట్లాడతారు రెడీ మాట్లాడేది నీళ్ళు మారినాయండ చూసుకొని కత్తిరికి ఇచ్చేస్తాడు.
బాగుంటుంది లాలే మొట్టేసాడు రైడు రావాలంటే హలో గిల్లులో గుర్తింపు రావాలంటే ఏం చేయాలి చెప్పు ఏం గుర్తింపు గిల్లులో యాక్టింగ్ ప్లేయర్ గుర్తింపు రావాలంటే ఏం చేయాలంటున్నాను అది అవదా అంటారా అవదంటలేరా ఆత్మహత్య చేసుకో దానికి అసలు పెడితే కష్టం ఎవరు గెలిస్తే వాళ్ళకి మరి అందుకే ఇప్పుడు తీసేస్తా అంటాడు అందరినీ నీకోసం ఉన్నాను వచ్చా ఫుల్ గిల్చి అప్పుడే తెలుసు వీడు దొంగనే కొడుకని ఎర్రీ ట్రిపుల్ సార్ వాళ్ళు అసలు నమ్మకూడదు ఆ బ్యాచ్ అందే ఎల్లు బ్రో రూమ్ లో పెడదామంటాడా ఆడ ఎనగ నుంచి వచ్చేస్తాడు నన్ను రాడతా అంటాడు మరి ఆయన ఏమన్నా చెప్పి అడ్డి గట్టికి వచ్చాడు బ్యాక్ సైడ్ కొడతాడులే కంగారు పడమని అన్నీ నేను కొడేస్తాను ఏముంది ఎంతసేపు నేను ఫుల్ పోతే నెంబర్ 1 ఆడే రైట్ ఓపెన్ వదిలేసాడంట్రా కష్టమండి గ్లోవల్ బాల్ కూడా తెలగా అంటే Double takedown. ఆ సురేష్ కదా రోహిత్ అంతకుముందు నిక్ ఫ్యూరీ అకౌంట్ ఉండేది ఆడి దగ్గర తెలుసా నా అకౌంట్ కూడా ఉండేది ఆడి దగ్గర అంటే గేమ్ ప్లే ఉండేది కానీ అకౌంట్ ఉండేది కాదు ఇంకా నా అకౌంట్ ఇచ్చేవాడిని నా అకౌంట్ తీసి ఆడే చాలాసార్లు హీరో తీసుకెళ్ళింది తర్వాత వాట్సాప్ లో మన దాంట్లో గ్రూప్ లో జాయిన్ చేయండి ఫస్ట్ గిల్లో జాయిన్ చేసిన తర్వాత గిల్లో బ్యాన్ తర్వాత మారిన తర్వాత అప్పుడే గ్రూప్లో యాడ్ చేస్తామయ్యా ఇప్పుడు మాట అంటే మాటే ఇక్కడ వైట్ షర్ట్ ఫుల్ డ్యామేజ్ ఎవరు బ్రో అది నీ దగ్గర రిమోట్ వేసేది సురేష్ అయ్యో స్ట్రైకింగ్తో ఆడు మ్యాచ్ ఆడాడు 1 vs 1 0 పెట్టి ఇది మంచి చెప్తా అలుకేమనుకున్నానయ్యా యాక్టింగ్ రూమ్ ఆడేవనుకో తిరువనకి వెళ్ళిచ్చాక సరేరా తిరువన్నను కొట్టి నేను తీసుకుంటా అప్పుడు తగ్గేదేలే సరేరా ఓకేరా ఏదో చెప్తాడులే ఓకే చెప్పాలి ఎక్కడున్నా సరే మనకంత గుర్తింపు ఉండాలన్నా అది గేమ్ జీవితం ఎక్కడైనా First kill. Double takedown. ఇది మహా దారుణం అండి ఇది కిల్లే వేస్తారు కిల్ లేపడం అంటారు ఇది ఎక్కువ కిల్ లేపడం సమన్యాయం అంట డ్యామేజ్ చేసిన లేపేస్తున్నాడు మళ్ళీ డ్యామేజ్ చేసి పారిపోయాడు
ఇంటి పైకి షట్. వీళ్ళ దొంగ దెబ్బ తీస్తే వీళ్ళకి తగ్గట్టు మనం కూడా దొంగ దెబ్బ తీయాలి. నువ్వు దాటిపక్క సురేష్ నీకు అమౌంట్లు వేయాలి, ఖర్చులు ఇచ్చేయాలి ఆడికి. ఎందుకు ఆల్రెడీ ఇచ్చేసా. ఇంకా ఉన్నాయి చాలా 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 నెలల నుంచి, ఎన్నో నెలల నుంచి బాకీ ఉన్నాయి ఆడి ఖర్చులు. ఏమన్నా? కొట్టినాడు కూడా తెలియదు నాకు తెలిసి. అది జెస్సిగా ఒక్కళ్ళు కొట్టలేదుగా నాకు తెలిసి కొట్టినాడు కూడా తెలియదు అడిగి అట్లా ముందుకు వచ్చి పడిపోయింది. ముందే అనుకున్నా ఇంక పైన ముందుకు వచ్చి ఇవన్నా అసలు సౌండ్ కూడా వచ్చి ఉండదు.